ఎప్పుడు దమ్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా ప్రెషర్ కుక్కర్లో కూడా బిర్యానీ ట్రై చేయండి. చాలా యమ్మీగా చాలా టేస్టీగా సింపుల్గా కూడా అయిపోతుందండి. చూడండి మనకి రైస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు కూడా కమెంట్ చేయండి. ఇక్కడ ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 4 టమాటాలు అండి మీడియం సైజు. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో మనకి కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేగేటట్టు మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో మనం ఒక 3/4 వంతు ఆనియన్స్ ఇక్కడ మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇక్కడ మనం ఇంకొన్ని ఆనియన్స్ తర్వాత మనం కర్రీలా టైప్ యూజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలి. నేను ఇక్కడ ఒక 8 ఎగ్స్తో చేస్తున్నానండి. అంటే కొంచెం మాకు ఎక్కువ మందికి చేస్తున్నాను. మీరు కావాలంటే తక్కువ మంది చేయాలంటే కూడా తగ్గించుకొని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా. సో మనకి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ వచ్చేస్తే మాడిపోతాయండి. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇదే ఆయిల్లో నేను 8 ఎగ్స్ తీసుకుంటున్నాను చెప్పాను కదా. ఆ ఎగ్స్ని కూడా మనం కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం కోసం నేను ఎగ్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మన ఎగ్స్కి పట్టే విధంగా మనం కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై కూడా కాదండి, జస్ట్ మనం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎగ్స్ కూడా. ఎందుకంటే కొంచెం మనకి పచ్చి లాగా తగలకుండా టేస్ట్ కోసం అండి. సో ఇక్కడ మనము ఎగ్స్ ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ని కూడా మనము పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో నాకైతే ఇక్కడ ఆయిల్ సరిపోయిందండి. మీకు ఆయిల్ తక్కువ అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను మసాలా దినుసులు అన్నీ యూజ్ చేసుకుంటున్నాను. అదే బిర్యానీ సరిపడా మసాలా దినుసులు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచి ఆకు, సాజీరా, చెక్క, మరాఠీ మొగ్గ అవన్నీ యాడ్ చేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయిన తర్వాత వేయించుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ యాడ్ చేసుకున్నాక 1 మినిట్కి మనం ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు టమాటా పేస్ట్, పెరుగు బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం అండి. మేము ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువ తింటామండి, స్పైసీనెస్. మీకు తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోండి. మీరు తినే విధానాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఉప్పు కారం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం ఇట్లా మనకు పైకి తేలే విధంగా ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ కప్పుతోటి 1 కప్పు రైస్ తీసుకున్నానండి. సో ఒక కప్పుకు మనకి ఇక్కడ వాటర్ 1.5 పడుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక కప్పుకి 1.5 వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఒక లెమన్ ఒకటి యూజ్ చేశానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక లెమన్ కూడా నేను ఇక్కడ ఇందులోనే డైరెక్ట్ పిండేసాను. నేను ఆల్రెడీ అవి గింజలు తీసేసానండి. మీకు ఫస్ట్ తీసేసుకున్నా సరే. అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి టేస్ట్ బాగుండాలి కాబట్టి ఫ్లేవర్ కోసం ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేయడం జరుగుతుంది.
సో ఒక్కసారి మనము కలుపుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా నేను 3 కప్స్ రైస్ తీసుకున్నానని. ఆ కడిగి పెట్టుకున్న రైస్ని ముందుగానే మాత్రం నానబెట్టుకోవద్దండి, జస్ట్ మనం అప్పటికప్పుడు పెట్టేసుకోవాలి. సో క్లిప్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఈ రైస్ బాస్మతి రైసేనండి. ఇప్పుడు ఈ కప్పుతో నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకుంటే అన్నం అనేది మెత్తగా అవుతుంది. సో అప్పటికప్పుడు కడిగేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 8 ఎగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఎగ్స్ కూడా అన్నీ వేసేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. మనం దమ్ చేయాలంటే మినిమం 20 మినిట్స్ పడుతుంది. అలాంటిది ఎటువంటి ఎక్కువ టైం పట్టకుండా జస్ట్ 5 మినిట్స్లో చూడండి. జస్ట్ 1 విజిల్కే మనకి ఇక్కడ రైస్ కూడా చాలా అంటే చాలా నీట్గా కుక్ అయిపోయింది. మీకు ఇదంతా ఒక్కసారి మనము మూత తీసి పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ మనకు రైస్ అనేది ఇంకా కొంచెం పొడి పొడిలాడుతుందండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఇంకా బాగా ఇట్లా పొడి పొడిలాడుతుంది. సో ఇదండి ఫైనల్లీ ఎగ్ బిర్యానీ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ మౌనిక వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ.